ఎకరా 101 కోట్లట. ఒక ఎకరా 101 కోట్లు. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో 18 ఎకరాల 67 గుంటలకు వచ్చే నెల 6వ తేదీన ఈ వేలం. అంటే 18 × 100 18 × 100 ఎన్ని కోట్లు అవుతుంది? 1800-1900 కోట్లు సొమ్ము చేసుకోవడానికి రెడీ అవుతున్నది గవర్నమెంట్. ఒక ఎకరా 101 కోట్లట. ప్రారంభ ధరలు నిర్ణయించిన ప్రభుత్వం కనీసం 2000 కోట్లు సమకూరుతుందని అంచనా. ప్రారంభ ధరనే 101 కోటి. అది 120 బొద్దా 150 బొద్దా 7కి బొద్దో అది వేలం పాటలో తెలుస్తుంది. అంటే దాదాపు 2000 కోట్ల పైన ఈ రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఉన్న ఈ 19 ఎకరాల భూమిని వేలం వేయబోతున్నారు. మేము చూపిస్తాం మీకు. ఆ చుట్టుపక్కల గవర్నమెంట్ భూమి కానీ, మట్ ల్యాండ్స్ కానీ, ఇంకా రకరకాల వాటికి సంబంధించిన భూములు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు వాళ్ళ బినామీలు అందులో ఉండి ఇప్పుడు ఇందులోకి వచ్చిన వాళ్ళు, అంటే బీఆర్ఎస్లో ఉండి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు, అన్ని పార్టీలతో కలిసి ఉన్న వాళ్ళు కబ్జాలు చేసి ఉన్నారు. ఆ భూమిని వెనక్కి తీసుకోండి. ఇప్పుడు కొత్తగా ఆల్రెడీ గవర్నమెంట్ పేరు మీద నీట్గా ఉన్న భూమిని వేలం వేయడం కంటే ఎవడైతే కబ్జా చేసిండో వాడి భూమిని తీసుకొని దాన్ని వేలం వేసే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ఖజానాలోకి డబ్బులు వచ్చి పడతాయి కదా. పోయిన కబ్జాని తీసుకొచ్చారన్న మంచి పేరు మీకు ఉంటుంది కదా. ఆ ప్రయత్నం ఎందుకు జరుగుతలేదు? 27 ఎకరాల రంజిత్ రెడ్డి కబ్జా చేసిన ఆ వెస్టర్న్ కన్స్ట్రక్షన్ భూమిని వెనక్కి తీసుకోవడానికి రేవంత్ రెడ్డికి ఎందుకు ధైర్యం వస్తలేదు? రాదు. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లకు ముందు డీల్ సెట్ అయిపోయింది కాబట్టి. వంశీరామ్ బిల్డర్స్ 27 ఎకరాల భూమి మ్యాన్హట్టన్ పేరుతో కడుతున్న కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళి ఆ భూమిని వెనక్కి తీసుకొని దాన్ని ఎందుకు వేలం వేస్తలేరు? ఇప్పుడు ఎవడైతే కబ్జా పెట్టినో వాని మీదనే వేయరి. అరే ఇది 150 కోట్ల ఎకరము, దీన్ని కట్టి సావు అని వాని మీద వేసేయరి. నేను కట్టలేను, నా వల్ల కాదనుకో, ఈయన చెల్లిపో అని చెప్పండి. తన్ని తరమేయండి అక్కడి నుంచి, రంజిత్ రెడ్డినైనా వంశీరామ్ బిల్డర్స్నైనా. మేము ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆల్రెడీ గవర్నమెంట్ పేరుతో నీట్గా ఉన్న ఆ 19 ఎకరాలు వేలం వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆలోచించండి ఒకసారి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఐటీ కంపెనీలకు నిలవైన గచ్చిబౌలికి సమీపంలోని రాయదుర్గంలో ఖాళీగా ఉన్న భూములు అత్యంత ఖరీదైనవి. అత్యంత ప్రాధాన్యం కలిగిన ఈ ప్రాంతంలో 18 ఎకరాల 67 గుంటల ప్రభుత్వ భూమి వేలానికి టీజీఐఐసి శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఎవరు? టీజీఐఐసి ఏర్పాట్లు చేస్తుంది. ఎందుకంటే దాని పరిధిలో ఉన్న భూమి. మరి రంజిత్ రెడ్డి కబ్జా చేసిన భూమి కూడా టీజీఐఐసి ల్యాండే. వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్, వెస్టర్న్ రకరకాల పేర్లతో అక్కడ కడుతున్నాడు గచ్చిబౌలిలో. మరి దాన్ని ఎందుకు వెనక్కి తీసుకోరు? అది ఉత్తపుణ్యానికి ఇచ్చేయడమేనా? మీరే అంటున్నారు ఎకరా 101 కోట్లు ప్రారంభ ధర. మరి అది కూడా 101 కోట్లు 150 కోట్లు పోతుంది. ఇంటూ 30 ఎకరాలు. దాన్ని ఆ రకంగా చూసినా మీ లెక్క ప్రకారం చూసినా 3000 కోట్లు. ఇది కరెక్ట్గా లేదు అసలు. ఒక్కో ఎకరానికి ప్రారంభ ధర 101 కోట్లుగా నిర్ణయించింది. అక్టోబర్ 6వ తేదీన ఈ వేలానికి సన్నాహాలు చేస్తోంది. ఈ భూముల అమ్మకాల ద్వారా కనీసం 2000 కోట్లు తక్కువ కాకుండా ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పెట్టుబడిదారులకు అనువైన భూములట. ఆదాయ వనరుల సమీకరణపైన దృష్టి పెట్టిన ప్రభుత్వం పాత ఆయన గివే అమ్మకాలు చేపట్టిండు. ఇప్పుడు ఈయన కూడా అదే పని చేస్తున్నాడు. ఈ ఆల్రెడీ ఉన్న గవర్నమెంట్ భూములు అమ్మడం అన్నది చాలా దారుణమైన విషయం. ఇది మొన్న టెరాసిస్ అనే కంపెనీ ధరణి వచ్చిన తర్వాత ధరణి ఎవరికి అప్పచెప్పారు? టెరాసిస్ అనే ఒక విదేశీ కంపెనీకి అప్పచెప్పిండు. ఎవరది? అంతా కేటీఆర్ బినామీలు, భీమవరం రాజులు, కథ వ్యవహారం అంతా ఉన్నది. సో ఆ టెరాసిస్ అనే కంపెనీ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. ఏమని? వాళ్ళు చెప్పినట్టు మేము చేసినాం. దీని ద్వారా 25 లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. ఎంత? 25 lakh acres. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఏ కంపెనీ అయితే ధరణిని చూసిందో అదే టెరాసిస్ అనే కంపెనీ చెప్పింది. 25 lakh acres. ఇమాజిన్ చేయండి ఒక్కసారి, అసలు ఊహించుకోండి కలలో. 25 లక్షల ఎకరాల భూమి కబ్జా అయితే మీకు చీమ గుట్టినట్టు కూడా లేదు కదా. ఇంకా మరి మిమ్మల్ని తీసుకొచ్చి దేనికి? మీరు కూర్చొని కలిసి పంచుకుంటాందుక మీరు అధికారంలోకి వచ్చింది? 25 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్, చెరువుల ల్యాండ్లు, కుంటలు, ఇనాం భూములు, వక్ఫ్ ల్యాండ్స్, మట్ ల్యాండ్స్. మమ్మల్ని తీసుకెళ్ళండి, మేము చూపిస్తాం ఎక్కడెక్కడ ఎట్లా కబ్జాకు గురైనాయి, ఏ భూమిని రికవర్ చేసుకోవాలో మేము చెప్తాం. ఇంత ఘోరంగా తయారయ్యారు చూడండి. అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇంత విలువైన, అసలు తెలంగాణకి భూమే ప్రధానం అండి. ఈ దేశంలో ఎక్కడా లేని భూమి తెలంగాణలోనే ఉన్నది. ఇక నువ్వు ఇట్లా అమ్ముకుంటూ పోతే ఇక భవిష్యత్ తరాలకు మిగిలేదేంది? బొచ్చే.
మంత్రివర్గ ఉపసంఘం భేటీలో ప్రధానంగా భూముల వేలంపై చర్చించబోతున్నట్టుగా తెలిసింది. ముందుగా రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో భూముల వేలానికి తొలి ప్రాధాన్యం ఇచ్చింది. చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పుడు అమ్మకానికి పెట్టిన భూములు పెట్టుబడిదారులకు అత్యంత అనుకూలమైనవిగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల టీ హబ్లో నిర్వహించిన ప్రీ బిడ్ సమావేశంలో పలు అంతర్జాతీయ వ్యాపార దిగ్గజ సంస్థలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఈ భూమి ప్రత్యేకతలను సర్కార్ వివరించింది. పలు సంస్థలు ఈ వేలంలో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. బిడ్ దాఖలకు అక్టోబర్ 1 వరకు గడువట. సర్వే నెంబర్ 83/1లో ప్లాట్ నెంబర్ 19లో 11 ఎకరాలు, ఇదే సర్వే నెంబర్లో ప్లాట్ నెంబర్ 15A/2లో 7 ఎకరాల 67 గుంటల భూమి పారదర్శకంగా వేలం వేయడానికి ఈ ఆక్షన్ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ బిడ్ దాఖలు చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 1 సాయంత్రం 5 గంటలకు. రిజిస్ట్రేషన్ ఫీజు 1180, జిఎస్టీ సహా రిఫండబుల్ కాదట. ఇది రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత? 1180 రూపాయలట. బిడ్ డాక్యుమెంట్ ఫీజు ప్రతి ప్లాట్కు 10 లక్షలు ప్లస్ జిఎస్టీ, ఇది కూడా నాన్ రీఫండబుల్. రిజర్వ్ ధర ప్లాట్ నెంబర్ 11 ఎకరా 101 కోట్లు, ప్లాట్ నెంబర్ 15A/2 7 ఎకరాల 67 గుంటలు, రిజర్వ్ ధర 101 కోట్లు ఎకరాకి, అంటే అది ప్రారంభ ధర. బిడ్ పెంపు కనీసం 50 లక్షలు ఎకరాకు లేదా దాని గుణింతాలుగా అట. మినిమం 50 లక్షలు పెంచుకుంటూ పోవాలన్నట. 101 కోటి దగ్గర స్టార్ట్ అవుతుంది, 101 కోటి 50 లక్షలు, 102 కోట్లు, ఇట్లా పెంచుకుంటూ పోవాలి. భూమి సందర్శనకు గడువు అక్టోబర్ 4వ తేదీ 2025 వరకట. ఈ వేలం అక్టోబర్ 6, 2025 మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ వేలం వేస్తారట. చూడు ఎంత భయంకరంగా. ఇప్పుడు రాష్ట్రం ఎంత అద్భుతంగా ఉన్న 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రము అప్పుల పాలై ఆనాడు భూములు అమ్ముకున్నాం. మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత పోయిన భూములు ఏమైనా తెస్తాడేమో అంటే మళ్ళీ ఉన్న భూములు మళ్ళీ అమ్ముతున్నాడు. ఇది మన తెలంగాణ లీడర్ల, దుర్మార్గుల, రాజకీయ నాయకుల అరాచకానికి ఇది పరాకాష్ట. డబల్ ఇండ్లు కట్టడానికి ప్లేస్ దొరకదు, స్కూల్ కట్టేందుకు ప్లేస్ దొరకదు, హాస్పిటల్ కట్టేందుకు ప్లేస్ దొరకదు. ఇదంతా నాశనానికే. ఇది మనం డెవలప్మెంట్ అంటే దీనంత బోగస్ ఇంకొకటి ఉండదు. ఇది అభివృద్ధి నమూనా కానే కాదు. ఇవాళ చూడండి, హైదరాబాద్లో నేను ఎంత వర్షం పడ్డదండి. ముషిరాబాద్ ఏరియాలో 13 సెంటీమీటర్ల కుమరిచింది ఒకటేసారి. బైకులు, కార్లు అన్ని కొట్టుకుపోయినాయి చాలా ప్రాంతాల్లో. ఎందుకు పడుతున్నది వర్షం?